ఓకే హాయ్ గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తున్నారు తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్. మీ ఇంటి కబోర్డ్ వర్క్ చేయించాలనుకుంటున్నారా? మేము ఓన్లీ రెడీమేడ్ కబోర్డ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్ మెటీరియల్ అంతా కూడా ఫ్యాక్టరీ నుంచి తీసుకురావడం అయితే జరుగుతుందండి. మీరు ఆల్రెడీ ఇంట్లో స్టే చేస్తున్నా సరే వితిన్ 1 వీక్లో వర్క్ రెడీ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఆల్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా రెడీమేడ్ వర్క్ గురించి నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టినా మీరు వెంటనే పొందడానికి అయితే అవకాశంగా ఉంటుంది. ఈ వీడియోలో కిచెన్ గురించి A to Z ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. మంచి కంటెంట్ ఉన్న వీడియో, ఖచ్చితంగా మిస్ కాకుండా. ఓన్లీ రెడీమేడ్ వర్క్ గురించనే కాదు ఈ వీడియో అనేది, మొత్తం మన కిచెన్లో షెల్ఫ్స్ అని ఏ విధంగా కట్టించుకోవాలి, కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఎంత హైట్ అనేది ఇచ్చుకోవాలనేది కిచెన్ గురించి A to Z ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రెడీమేడ్ వర్క్ చేయించుకోవాలనుకునే వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మమ్మల్ని అయితే సంప్రదించవచ్చు. లెట్స్ బిగిన్ ద వీడియో. హాయ్ గాయ్స్, మీరు మీ ఇంట్లో కిచెన్కి సిమెంట్ కట్స్, సిమెంట్ సెల్ఫ్స్ వేయించుకునేటప్పుడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలండి. కిచెన్ ఈ ప్లాట్ఫామ్ ఉంది కదండి, ఇది అనేది ఎంత హైట్ అనేది ఇవ్వాలి, ప్లాట్ఫామ్ విడ్త్ అనేది ఎంత ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ 310mm ఉంది కదండి, ఈ 310mm అనేది సరిపడిగా ఇన్సైడ్ ప్లేస్ అనేది ఎంత ఉండాలి. ఇక్కడ గ్యాస్ సిలిండర్ దగ్గర గ్యాస్ సిలిండర్ అయితే రావడం జరుగుతుంది. కార్నర్ అనేది గ్యాస్ సిలిండర్ దగ్గర ఇక్కడ హైట్ అనేది ఎంత ఇవ్వాలి, మనకి ఎంత ఇచ్చినట్లయితే ఇక్కడ స్కట్టింగ్ అనేది కింద ఎంత ఇచ్చినట్లయితే మన గ్యాస్ సిలిండర్ అనేది ఇక్కడ ఫ్రీగా మన లోపల పెట్టి బయటికి తీసుకోవడానికి అయితే వీలుగా అయితే ఉంటుంది. ఇలా 1-2 పాయింట్లు కాదండి, ఈ వీడియోలో చాలా ముఖ్యమైన పాయింట్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కిచెన్ గురించి. ఇక్కడ అదే విధంగా సింక్ దగ్గర కూడా మనకి ఈ కట్స్ అనేవి ఏ విధంగా కట్టించుకోవాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మనం 3D చేసామండి. ముందుగా మనకి కబోర్డ్ వర్క్ చేయించుకున్న తర్వాత కిచెన్ అనేది ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. కబోర్డ్ వర్క్ అనేది మనం చేయించుకోకముందు ఏ విధంగా అనేది మన సిమెంట్ కట్స్ అనేవి ఏ విధంగా కట్టించుకోవాలనేది ఇక్కడ ఇమేజ్ లో అయితే చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా సిమెంట్ వర్క్ అండి. బ్రిక్స్ తో మనం సిమెంట్ కట్స్ అనేవి కట్టించుకోవాలి. ఈ విధంగా కట్టించుకునేటప్పుడు ఏ విధంగా మనం ప్లేస్ అనేది దేనికి ఎంత సైజ్ అనేది ఇచ్చుకోవాలి, ఏ విధంగా స్పేస్ అనేది ఇచ్చుకుంటే మనకు కరెక్ట్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది అనేది ఈ వీడియోలో ప్రతి పాయింట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్లాట్ఫామ్ హైట్ అనేది ఇది ఫ్లోరింగ్ కదండి, ఇది ఫ్లోరింగ్ నుంచి ఈ గ్రానైట్ ఎడ్జ్ వరకు, బాటమ్ లెవెల్ వరకు కర్సన్ ఫాలో అవ్వండి. ఈ బాటమ్ అంటే ఇది అంతా కూడా గ్రానైట్ కింద వరకు కూడా 31.5 ఇంచెస్ అయితే హైట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 31.5 అయితే ఇక్కడికి ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఒక 1.5 ఇంచెస్ అయితే రావడం జరుగుతుంది. టోటల్ గా ఫ్లోరింగ్ టు గ్రానైట్ టాప్ లెవెల్ వరకు అయితే మనకి 33 ఇంచెస్ అయితే హైట్ అయితే రెగ్యులర్ హైట్ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. ఒక్కొక్కరు కొద్దిగా హైట్ పర్సన్స్ అయితే ఉండడం జరుగుతుంది. కుకింగ్ చేసే వాళ్ళు ఏమో మినిమం ఒక 36 ఇంచెస్ అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఇంక ఫైనల్ గా 36 ఇంచెస్ కంటే ఇంకా ఎక్స్ట్రాగా హైట్ అనేది ఎక్కువ ఇచ్చినా సరే మనకి బాగోదండి, యూజ్ఫుల్ గా అయితే ఉండదు. ఎందుకంటే స్టవ్ పైన మనం ఈ స్టవ్ పైన గిన్నెలు పెట్టి మనం వండేటప్పుడు ఇంకా హైట్ అనేది అయిపోవడం జరుగుతుంది. కింద ఒక స్టెప్ అనేది మెట్లాగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి లో పర్సన్స్, మీడియం పర్సన్స్ అది అందరికి కూడా మినిమం 99% అనేది 33 ఇంచెస్ అనేది ఫైనల్ హైట్ అండి. అది అనేది రెగ్యులర్ స్టాండర్డ్ సైజు. ఇక డెప్త్ విషయానికి వచ్చినట్లయితే ఈ డెప్త్ అనేది 560 mm అండి, అంటే 22 ఇంచెస్. 22 ఇంచెస్ అనేది ఎందుకు ఇవ్వాలంటే మనకి ప్రాపర్ గా కొన్ని ట్యానమ్స్ అనేవి ఓన్లీ ఇక్కడ మనకి స్టవ్ దగ్గరే కాకుండా ఇక్కడ ఈ ప్లేసుల్లో కూడా మనం ట్యానమ్స్ అనేవి ఇచ్చుకోవాలనుకుంటే మనకి డెప్త్ అనేది మినిమం రెగ్యులర్ డెప్త్ అనేది మనకి ట్యానమ్ ఛానల్స్ అనేవి లభించడం జరుగుతుందండి మార్కెట్ లో.
మినిమం 450 నుంచి అయితే మనకు ఉంటాయి. 450, 470, 500, 520 అయితే రావడం జరుగుతుంది. అయితే మినిమం అనేది మనకి ఒక 500 అయినా సరే డెప్త్ ఉన్న ఛానల్స్ అనేవి యూజ్ చేసుకోవడం వల్ల మనకి ప్లేస్ అనేది బాగా యూజ్ఫుల్ గా ఉంటుంది. మరి చిన్నదే కాదు, మరి పెద్దది కాకుండా 500 అనేది మన రెగ్యులర్ గా అయితే యూజ్ చేసేవండి. మినిమం ప్లాట్ఫామ్ అనేది మినిమం ఈ విడ్త్ కూడా 2 feet అనేది లేకపోతే మనకి ఏవైనా ఐటమ్స్ అయినా స్టవ్ కూడా మినిమం 2 feet అయితే 22 inches ఆ విధంగా రావడం అయితే జరుగుతుంది. మినిమం స్పేస్ అనేది కరెక్ట్ గా 22.5 inches అనేది రావడం జరుగుతుంది. ఇది అనేది విడ్త్ డెప్త్ అనేది 22 inches అనేది ఇచ్చుకోవాలండి. ఖచ్చితంగా 22 inches అనేది ఇది ఇచ్చుకోవాలి. అంటే 560 mm అనేది మన సెమీ మోడలర్ అండి. బ్రిక్ వర్క్ చేయించుకున్నట్లయితే 560 mm అనేది విడ్త్ అయితే పక్కాగా ఉండాలి. ఎందుకంటే ఈ 560 mm అనేది ఇచ్చుకున్న తర్వాత గ్రానైట్ అనేది ఎక్స్టెండ్ ఎంత ఇవ్వాలి, గ్రానైట్ ఎక్స్టెండ్ అనేది 2.5 inches అనేది ముందుకు ఉండాలి. ఈ బ్రిక్ వర్క్ నుంచి 2.5 inches అనేది. ఈ 2.5 inches ఎందుకంటే ఇక్కడ మనకి వాల్ ఉంది కదా, ఇది అంతా కూడా సిమెంట్ చెప్పాను కదా, సిమెంట్ తో కట్టలు కట్టి ఉంటాయి అనేసి వీటిని కవర్ చేయడానికి మనం ప్లై అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇదంతా కూడా సిమెంట్, సెల్ఫ్ అది కట్టింది. ఇక్కడ ఈ 18 mm ప్లాంక్ అనేది మనం ఆ వుడ్ అయితే కవర్ చేయడం జరుగుతుంది, ఫ్రేమింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ఫ్రేమింగ్ చేసిన తర్వాత దానిపైన డోర్ అనేది ఈ థిక్నెస్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఇది ఒక 1.5 inches అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి మిగిలిన స్పేస్ అనేది 2.5 లో 1.5 పోతే ఇంకా 1 inch అని ఉంటుంది. 1 inch అనేది డోర్ నుంచి ముందుకి ఎక్స్టెండ్ గా మనకి గ్రానైట్ అయితే రావడం జరుగుతుంది. అప్పుడు మనకి ఏంటంటే డోర్స్ అవి కూడా తడిసే అవకాశం అయితే ఉండదు. వాటర్ అయితే ఏదైనా సరే ముందుకి అయితే వచ్చినా చేసినా సరే, ఆయిల్ అయితే ఒలిగినా సరే మన డోర్స్ పైన పడే అవకాశం అనేది ఉండదు అన్నమాట. దాని కారణంగా మనకి ఈ సిమెంట్ బ్రిక్ నుంచి 2.5 inches అనేది ఎక్స్టెండ్ అయితే చేసుకోవాలి గ్రానైట్ అనేది. ఇక ఈ సైడ్ విషయానికి వచ్చినట్లయితే ఈ అవుట్ సైడ్ ఉంటాయి కదండి, మనకి వాల్కి టచ్ అయిపోతే ప్రాబ్లం లేదు. వాల్కి టచ్ అవ్వకుండా ఈ విధంగా ఇక్కడ ఏదైనా ఈ స్పేస్ లో ఫ్రిడ్జ్ ఏమైనా వచ్చినట్లయితే ఈ విధంగా ఇక్కడ మన ఇది సిమెంట్ వర్క్ అనేది ఎక్కడ వరకు స్టాప్ చేయడం జరుగుతుంది. ఆ సమయంలో ఈ కట్ను కవర్ చేయడానికి మనకు ఒక ప్లై అయితే యూజ్ చేయడం జరుగుతుంది. 18 mm ప్లై అయితే యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఎక్స్టెండ్ అనేది గ్రానైట్ అనేది ఒక 40 mm అనేది ఇచ్చుకోవడం వల్ల ఒక 20 mm అనేది ప్లై పోయినా ఒక 20 mm అనేది బయటకి అయితే మనకి ఎక్స్టెండ్ గా ఉండడం జరుగుతుంది గ్రానైట్. సేమ్ ఇటువైపు కూడా అంతే, ఇటువైపు కూడా గోడ టచ్ అవ్వకుండా మనం బ్రిక్ వర్క్ చేయించినట్లయితే ఇటు కూడా సేమ్ అదే విధంగా అయితే ఎక్స్టెండ్ అయితే గ్రానైట్ అనేది ఒక 40 mm అయితే ముందుకే తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ గ్యాస్ సిలిండర్ వచ్చే దగ్గర చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ అండి. చాలా మంది ఒకసారి కొద్దిగా లేట్ అవుతుంది, కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా ఓపికగా అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా మంది కూడా ఇదో కట్ అనేది సిమెంట్ కట్ అనేది ఈ విధంగా ఇక్కడ కట్టడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా ఇచ్చేస్తున్నారు ఇక్కడ సిలిండర్ల దగ్గర. ఇలాగా ఇవ్వటం వలన ఏంటంటే మీకు ఈ సిలిండర్ అనేది స్పేస్ అనేది చాలా తక్కువగా ఇస్తున్నారు. పెట్టి తీసుకునేటప్పుడు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇలా తీసుకునేటప్పుడు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఒక డమ్మీ ఇవ్వవలసి ఉంటుంది డోర్కి టచ్ అవ్వకుండా. దాని కారణంగా ఇక్కడ ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ సిలిండర్ పెట్టడానికి దాని బదులు మనం బాల్కనీ స్పేస్ ఉన్నట్లయితే అక్కడ ఎక్కడైనా సిలిండర్ అనేది పెట్టుకుందాం అనేటట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఇక్కడ స్పేస్ అనేది ఎలకార్నర్లో ఈ విధంగా ఇచ్చుకోవటం వలన ఇక్కడ గ్యాస్ సిలిండర్స్ అనేవి ఫ్రీగా బయటికి తీసి లోపల పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడైతే ఇక్కడ మన సిలిండర్స్ అనేవి 2 సిలిండర్స్ అనేవి ఇక్కడ యూజ్ చేసుకున్న ఈ స్పేస్ అనేది మనం
బియ్యం బస్తాలకి బియ్యం డ్రమ్ కానీ అలాంటివి ఏమైనా సరే ఇక్కడైతే యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఈ స్పేస్ అంతా మనకు వేస్ట్ అవుతుంది కదా అని అనుకుంటారు. ఆ సమయంలో ఇక్కడైతే మనం బియ్యం డ్రమ్ కానీ లేదంటే బియ్యం బస్తాలు కానీ అలాంటివి ఏమైనా ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి డోర్స్ వచ్చేటప్పుడు ఇక్కడ ఎటువంటి అడ్డంకి అనేది లేదండి. అప్పుడు ఫ్రీగా మన సిలిండర్లు తీసుకోవాలన్నా సరే ఫ్రీగా తీసుకోవడానికి అయితే అవుతుంది. ఇక్కడ మినిమం ఇక్కడ స్కర్టింగ్ హైట్ అనేది ఎంత ఇవ్వాలి, మినిమం అనేది 2 ఇంచెస్ అనేది పక్కాగా ఉండాలండి. 2 ఇంచెస్ ఇచ్చినట్లయితే ఇది ఇక్కడ 650 mm చూస్తున్నారు కదా, 2 ఇంచెస్ ఇచ్చినట్లయితే 650 mm అనేది మన గ్యాప్ అయితే రావడం జరుగుతుంది. ఇన్సైడ్ గ్యాప్ అనేది అంటే 25.5 ఇంచెస్ అనేది మిగలడం జరుగుతుంది. అంటే మనకి గ్యాస్ సిలిండర్ 24 ఇంచెస్ ఉంటుంది. అంటే ఇక్కడ 1.5 ఇంచెస్ అనేది గ్యాప్ అయితే మిగులుతుంది. మాకు లేదు ఇంకా ఫ్రీగా మాకు సిలిండర్ పెట్టి తీసుకునేటప్పుడు ఇబ్బంది జరుగుతుంది అనుకునేటప్పుడు ఈ విధంగా ఇక్కడ చూసారు కదా 1 ఇంచ్ మినిమం 3/4 కానీ 1 ఇంచ్ కానీ ఈ విధంగా గ్యాస్ సిలిండర్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఈ ట్యానమ్స్ వచ్చే దగ్గర మన డోర్స్ అనేవి కింద వరకు ఇచ్చుకున్నట్లయితే కిచెన్ అనేది చాలా లుక్ కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే రావడం అయితే జరుగుతుందండి. కాబట్టి కిందన వీలైనంత వరకు ఇక్కడ మనకి పైప్ లైన్ అయ్యి రన్ అవ్వట్లేదు పర్వాలేదు, మనం స్కెట్టింగ్ అనేది ఒక 3/4 1 ఇంచ్ ఇచ్చుకోవచ్చు అనుకునేటప్పుడు అయితే మాత్రం ఈ విధంగా ఇచ్చుకోండి. మినిమం 3/4 1 ఇంచ్ అనేది హైట్ అనేది ఇచ్చుకోవడం వల్ల ఇంకా మనకి స్పేస్ అనేది మిగలడం జరుగుతుంది. అప్పుడు ఫ్రీగా మనం గ్యాస్ సిలిండర్ లోపల పెట్టి బయటికి తీసుకోవడానికి అయితే ఉపయోగంగా అయితే ఉంటుంది. లేకుంటే లేదు మాకు ఇటువైపు నుంచి ఇక్కడ సింక్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఎక్కువగా ప్రతి ఒక్కరి ఇంట్లో సింక్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేటప్పుడు పైప్ లైన్ అనేది లేదు, మేము ఇలా కింద నుంచి రన్ చేయాలనుకున్నప్పుడు 2 ఇంచెస్ కట్ అనేది స్కట్టింగ్ అనేది ఇచ్చుకోండి. అండ్ 4 ఇంచెస్ అనేది చాలా మంది ఇస్తున్నారు. 4 ఇంచెస్ అనేది ఇవ్వడం వలన ఇక్కడ బాస్కెట్స్ హైట్లు కూడా తగ్గిపోతున్నాయి, ఇక్కడ స్టోరేజ్ కూడా చాలదు. 3 TNM చేయాలంటే మినిమం ఈ గ్యాప్ అనేది ఉండాలండి. మినిమం 2 ఇంచెస్ స్కట్టింగ్ ఇచ్చినా పర్వాలేదు, అంతకే మన గ్యాప్ ఉన్నట్లయితే 3/4 1 ఇంచ్ అనేది ఇక్కడ హైట్ అనేది స్కట్టింగ్ అనేది ఇచ్చుకోవచ్చండి. ఈ విధంగా అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ ఎల్ కార్నర్ అనేది డోర్స్ అనేది ఏ విధంగా వస్తాయనేది చూద్దాం. ఇది 3D ఇమేజ్ ఇక్కడ చేసాం కదా. ఇక్కడ 165 డిగ్రీ ఇంచెస్ అయితే యూజ్ చేయడం జరిగిందండి కార్నర్ కి. ఎవరైనా సరే ఒకవేళ చేయించుకున్నట్లయితే 165 డిగ్రీ అయితే యూజ్ చేయమని చెప్పండి కార్పెంటర్స్ కి. ఇంకోటండి ఈ విధంగా రావడం అయితే జరుగుతుందో మన కార్నర్ లో ఆ సిమెంట్ కట్ అనేది ఇక్కడ కట్టించుకోవడం వల్ల ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఇందాక చెప్పాం కదా, అది లేకుంటే ఏ విధంగా ఫ్రీ స్పేస్ అయితే ఏ విధంగా ఉందో చూడండి. ఒకవేళ ఇక్కడ మనం 2 సిలిండర్స్ పెట్టుకున్నా ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడేమో ఏం బియ్యం డ్రమ్ కానీ బియ్యం బస్తాలు కానీ ఏమైనా సరే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ స్పేస్ అనేది మినిమం ఎంత ఇచ్చుకోవాలనుకుంటే మినిమం ఇక్కడ 16 to 18 ఇంచెస్ అనేది విడ్త్ అయితే ఇచ్చుకోండి. ఇటు కూడా సేమ్, అప్పుడు చూడడానికి ఒక ఈక్వల్ గా అయితే ఉంటుంది. దేనికైనా ఉపయోగపడుతుంది. మరి చిన్నగా ఇచ్చినా సరే ఉపయోగపడదు. ఇక్కడ మనకి ట్యానమ్ సైజెస్ అనేవి 450 విడ్త్ లో ఉంటాయి. స్టాండర్డ్ సైజెస్ అండి. మనకి మీదనే చెంచాలు స్పూన్లు గట్లు పెట్టుకోవడానికి PVC కట్లర్ అని ఉంటుంది, అది మనకి స్టాండర్డ్ సైజెస్ లోనే దొరుకుతుంది. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే దీంట్లోనే స్పూన్లు గరిట్లు అలాంటివి పెట్టుకోవడానికి వస్తుందండి ఒక PVC కట్లర్ అనేది. విడ్త్ అనేది స్టాండర్డ్ సైజెస్ లోనే అనేది మనకి మార్కెట్ లో లభిస్తుంది. అది మినిమం 450 నుంచి స్టార్టింగ్ అవుతుందండి. 450, 500, నెక్స్ట్ 500, 600, 700, 800, 900 ఇవైతే మనకి అవైలబిలిటీలో ఉంటున్నాయండి. కాబట్టి మనం ఈ ట్యానమ్ సైజ్ అనేది కూడా ఇక్కడ బాక్స్ చేర్చుకునేటప్పుడు అవుట్ బాక్స్ అనేది మనకి ఇక్కడ స్పేస్ అనేది మినిమం 16 ఇంచెస్ అనేది స్పేస్ అనేది వదులుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎక్కువగా స్పేస్ ఉన్నట్లయితే దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఎంతైతే మనకి విడ్త్ అనేది సరిపోతుందో ఈ స్టాండర్డ్ సైజెస్ లో ఆ సైజెస్ లో అనేది మనం ఇక్కడ ట్యానమ్ బాక్స్ అనేది నిర్మించుకోవడం వల్ల కరెక్ట్ గా ఇక్కడ 2 విధాలుగా ఇక్కడ గ్యాస్ సిలిండర్ కి ఇటు ట్యానమ్స్ కి కూడా ఇబ్బంది లేకుండా మన కిచెన్ అయితే చేయించుకోవడం అయితే జరుగుతుంది. ఇక సింక్ దగ్గర విషయానికి వచ్చినట్లయితే సింక్ అనేది విడ్త్ మినిమం 18 అంగుళాలు, నెక్స్ట్ 24 ఇంచెస్, 36 ఇంచెస్ ఈ విధంగా అయితే దొరకడం జరుగుతుంది. 30 ఇంచెస్ ఈ విధంగా దొరకడం జరుగుతుంది మార్కెట్ లో. మనకి ఈ సైజుని బట్టి ఇన్సైడ్ సైజ్ అనేది మనకి సింక్ అనేది ఏ విడ్త్ లో అయితే ఉందో ఆ విడ్త్ అనేది స్పేస్ అనేది వదిలించుకోవాలండి సిమెంట్ కట్స్ అనేది కట్టేటప్పుడు.
ఈ సిమెంట్ కట్ట అనేది కట్టేటప్పుడు సెంటర్ లో స్పేస్ అనేది వదిలేసుకొని సిమెంట్ కట్టలు అనేవి కట్టించుకోవాలి. ఓన్లీ ఇక్కడే సిమెంట్ కట్స్ అనేవి మనకి రావాలండి. వీలైతే అవుట్ సైడ్ ఈ సెంటర్ లో అయితే మీరు సిమెంట్ కట్స్ అనేవి కట్టకపోయినా పర్వాలేదు. ఇక్కడ అనేది మనకు బాక్స్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ ఎక్కడ కూడా మీరు ట్యానమ్స్ ఏమైనా ఇవ్వాలనుకునేటప్పుడు మనకి ఫ్రేమింగ్ తో ఇక్కడ బాక్స్ ఇచ్చి సైడ్ ఫ్రేమింగ్ అని సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ట్యానమే కావాలనుకుంటే మాత్రం ఇలాంటి కట్లు అయితే కట్టించకండి. ఎక్కువగా మనకి ట్యానమ్స్ డ్రావర్స్ మనకి ఎక్కువ కావాలను లేదు, మాకు ఓపెన్ డోర్స్ అనుకున్నప్పుడు ఓన్లీ స్టవ్ దగ్గర ఒక దగ్గర మనకి 3 ట్యానమ్ అనేది ఇచ్చేసుకొని ఇక్కడ ఇలా సిమెంట్ సెల్ఫ్ అనేది ఇక్కడ ఈ కార్నర్లు అనేది మనకి 16 to 18 ఇంచెస్ స్పేస్ వదిలేసి మిగతా సిమెంట్ కట్టించుకుంటే లోపల సెల్ఫ్ వేయించుకోవడం వల్ల ఓపెన్ డోర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చాలా మంది ఎక్కువగా ఇక్కడ మీద ఈ కట్ట చూస్తున్నారు కదండి, ఈ కట్ట అనేది ఇది చాలా ఎక్కువగా ఇచ్చేస్తున్నారు అన్నమాట తాపీ మేస్త్రులు. మినిమం 99% అది వీలైనంత వరకు తక్కువలో చేయడానికి అయితే ఈ థిక్నెస్ అనేది తగ్గించడానికి అయితే ట్రై చేయమని చెప్పండి. ఎందుకంటే ఈ ట్యానమ్స్ హైట్ అనేది గ్యాస్ సిలిండర్ దగ్గర హైట్ అనేది సరిపోవడం లేదు కాబట్టి. నెక్స్ట్ ఇది అనేది వీళ్ళు ఆల్రెడీ ఇది 4 ఇంచెస్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని కట్టిన తర్వాత కూడా ఇవి ట్యాపర్ గా కట్టడం అయితే జరుగుతుంది. ముందున ఒక కొలత ఉంటే వెనకాతలో ఒక కొలత ఉంటుంది. దానివల్ల ఒక 1 ఇంచెస్ అలా అయితే మనకి వేస్టేజ్ అయితే స్పేస్ అయితే అయిపోతుంది. కాబట్టి కట్టించేటప్పుడు దగ్గరుండి శుభ్రంగా ఈ సిమెంట్ బ్రిక్స్ వర్క్ కట్టించేటప్పుడు దగ్గరుండి కరెక్ట్ గా చేయించుకోవడం వల్ల బాగా మనకి కిచెన్ వర్క్ తర్వాత వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వర్క్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఈ వీడియోలో ప్రతి విషయం కూడా మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇక్కడ సింక్ దగ్గర డోర్ ఇలా ఈ విధంగా మామూలు 90 డిగ్రీ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా విడ్త్ అనేది 600 బిలో ఉందనుకోండి సింగిల్ డోర్ అనేది ఇచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ సింక్ దగ్గర డబుల్ డోర్ ఇచ్చామంటే ఇక్కడ అడ్డుగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి ఏదైనా సింక్ దగ్గర ఏం రిపేర్ వచ్చినా సరే ఆ ప్లంబర్ అనేది వర్క్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బంది పడతాడు. ఒక సింగిల్ డోర్ ఇచ్చామనుకోండి డోర్ అనేది ఒక సైడ్కి వెళ్ళిపోతే ఈ స్పేస్ అనేది బాగా ఫ్రీగా ఉంటుంది, వాళ్ళు వర్క్ చేయడానికి కూడా బాగుంటుంది. కాబట్టి సింక్ దగ్గర వీలైనంత వరకు ఒక మినిమం 600 విడ్త్ బిలో వచ్చింది అనుకోండి సింగిల్ డోర్ అనేది ఇచ్చుకోండి. ఇక్కడ ట్యానమ్స్ అనేవి 3 ట్యానమ్స్ అయితే రావడం జరుగుతుంది. మీదనేమో పీవీసీ కట్లర్ వస్తుందండి, చెంచాలు స్పూన్లు గట్లు అలాంటివి పెట్టుకోవడానికి. కిందది సెంటర్లోది మిడిల్లో కూరగిన్నెలు అలాంటివి కొద్దిగా 4 ఇంచ్ హైట్ లో ఏవైనా సరే సరిపడిగా ఏ హైట్ లో ఉంటే ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులన్నీ దీంట్లో అయితే వేసుకోవచ్చండి. కిందది 10 ఇంచెస్ టు 12 ఇంచెస్ హైట్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనకి ప్లేట్ల పర్పస్ అండి, ప్లేట్లకి అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక సైడ్ మనకి చిన్న ప్లేట్లు అనుకుంటే ఒక సైడ్ పెట్టి మిగతా ఏమైనా వస్తువులు పడేటట్టు చూసుకోవచ్చు. లేదు పెద్ద ప్లేట్లు పెట్టాలనుకుంటే సెంటర్లో అయితే మనం దాన్ని అయితే ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక కార్నర్ డోర్స్ చెప్పాను కదండి, ఒక డోర్ పైన ఇంకొక డోర్ అనేది ఇన్సర్ట్ అవడం జరుగుతుంది. ఫస్ట్ ఈ డోర్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంది, తర్వాత ఆ డోర్ పైన ఈ డోర్ అనేది క్లోజ్ అవడం జరుగుతుందండి. ఇక్కడ ఈ కార్నర్ లో ఎటువంటి డమ్మీలు కానీ అలాంటివి ఇవ్వకుండా చూసుకోండి. కార్పెంటర్ వాళ్ళకి చేయించుకున్నా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్పానో డోర్స్ అనేవి ముందు ఈ డోర్ పడిన తర్వాత ఈ డోర్ పైన డోర్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో ఈ విధంగా ఈ డోర్ ఇటు అనేది మనం బిగించుకోవడం ఫిట్ చేసుకోవడం వలన 165 ఇంచెస్ అనేవి యూజ్ చేసుకోవాలండి. అప్పుడు ఫుల్ గా బ్యాక్ అయితే బెండ్ అవ్వడం జరుగుతుంది డోర్లు. అప్పుడు ఈ విధంగా మనకి ఫ్రీగా సిలిండర్లు పెట్టి మనం తీసుకోవడానికి అయితే ఉపయోగం ఉంటుంది. స్పేస్ ఏదైనా మిగిలినట్లయితే ఇక్కడ బియ్యం డ్రమ్ కానీ బియ్యం బస్తాలు కానీ అలాంటివి అయితే యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ కార్నర్ అనేది ఈ విధంగా అయితే మనం వీడియోలో చెప్పిన విధంగా అయితే ఇక్కడ ఫాలో అయితే మీకు చాలా బాగుంటుందండి. ఇక్కడ ఈ విధంగా స్పేస్ అనేది ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా వచ్చిన దగ్గర ఇక్కడైతే 2 డోర్స్ పెట్టి ఈ విధంగా సెంటర్ లో అనేది మీరు వుడెన్ సెల్ఫ్ కాకుండా
సిమెంట్ సెల్ఫ్ అనేది వేయించుకోండి, కొద్దిగా లైఫ్ రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా సెమీ మోడలర్ చేయించుకోవడానికి కిచెన్ అనేది బెటర్. ఎందుకంటే కిచెన్ కి చాలా అమౌంట్ అయితే మనం ఫుల్ మోడలర్ అయితే పెట్టవలసి ఉంటుంది. ఈ యాక్సరీస్ అంతా బిగిస్తాము, ఇదంతా కూడా బాక్స్ వర్క్ చేయించుకుంటారు, ఇదంతా గ్రానైట్ వేయించుకుంటారు, నెక్స్ట్ మీద కూడా టైల్స్ వేయించుకుంటారు. ఇదంతా పాడవకుండా ఉండాలనేసి ఈ స్పేస్ అంతా కూడా టైల్స్ వేయించుకుంటారు. ఆ తర్వాత ఒక 10 years to 15 years తర్వాత మొత్తం అంతా కూడా రిమూవ్ చేయవలసి ఉంటుంది. మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా రిమూవ్ చేసి అంతా కూడా డిస్మాంటిల్ చేసి మళ్ళీ కొత్తగా అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెమీ మోడలర్ చేయించుకున్నట్లయితే ఓన్లీ మనకి ఈ గ్రానైట్ కూడా ఎయిట్ డ్యామేజ్ అవ్వదు, ఈ సిమెంట్ సెల్ఫ్ ఎయిట్ డ్యామేజ్ అవ్వదు. ఓన్లీ ఈ ఫ్రేమింగ్ అనేది ఫ్రంట్ది మనం రిమూవ్ చేసి కొత్తగా మళ్ళీ కబోర్డ్స్ అయితే చేయించుకోవడం అయితే జరుగుతుంది. మీద టైల్స్ కూడా ఏమవు, ప్రతిదీ కూడా మనకు ఓన్లీ వుడ్ వర్క్ అనేది రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగా రీమోడల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దాని కారణంగా మనకి ఇంట్లో కూడా దిగిపోయి ఉంటాం కాబట్టి ఇబ్బంది పడకుండా వర్క్ అయితే చేయించుకోవడానికి బాగుంటుంది. అమౌంట్ కూడా మనకి తక్కువలో అయితే అవడం అయితే జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రెడీమేడ్ వర్క్ ఎవరైనా చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మమ్మల్ని అయితే సంప్రదించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.